హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివాష్ కార్తికేయ వ్లాగ్స్. ఈరోజు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన అనమాట. సో ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని మనం తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఋషుల్లో ఒకరనమాట. ఆయన 17th సెంచరీకి చెందినవారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న బనగానపల్లి అనే ప్లేస్లో జన్మించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం అనే శాస్త్రాన్ని రచించారు. ఇందులో భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి చాలా విశ్వసనీయంగా చెప్పారనమాట. పన్మూరు ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన జీవితం అంతా తపస్సు చేసి సత్యాన్ని సాధించారు. అనేక సంవత్సరాలు మౌనవ్రతం పాటించారనమాట. అలాగే ఆయన జీవాంతంలో శరీరంతోనే జీవ సమాధి పొందినట్టుగా చెప్తారు. ఆయన సమాధి బనగానపల్లె వద్ద ఉంది. సో భక్తులు ఆయన భగవంతునిగా పూజిస్తూ ఆయన యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు అక్కడ ఆయన హౌస్ అనేది కూడా చూడొచ్చు. అలానే జింక కొమ్ముతో తవ్వించిన బావి అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా బ్రహ్మంగారి మఠం విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ ప్లేసెస్ అనేవి చూడండి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన అంటే ఆయన యొక్క జీవితం, ఉపదేశాలు మరియు తత్వాన్ని స్మరించుకొని చేసే భక్తిపూర్వక నివాళనమాట. ఈ ఆరాధన రోజున భక్తులు ఆయన జయంతి లేదా సమాధి అయిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదానాలు, సత్సంగాలు జరిపిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అలాగే గోవింద మాంబాదేవి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.